ప్రభువును రక్షకుడునైన మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలం అంతా ఈ కూడా తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన పాదసన్నిధిలో మనల్ని నడిపించి ఆయన లేఖన భాగంలో మన ధ్యానం చేయడానికై ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశము మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచన భాగం నుంచి చదువుదాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్టిజము పొందుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఒట్టివారము మట్టివారము అజ్ఞానము ప్రభువా. నాయన, మా ఊహకు అందవు, మా ఆలోచనలకైతే సరిపోదు. నాయన, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈ వచనము ద్వారా మేమేం నేర్చుకోవాలో మాతో అందరితో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధి, మీ వెలుగు, మీ ప్రసన్నత ఇక్కడ మాతో ఉంచండి. మీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి. చీకటి, దురాత్మ, అంధకార శక్తులు యేసు నామములో బంధించండి. వింటున్న ప్రతి బిడ్డకి నాయన, మాకు మా అందరికీ ఆత్మీయమైన మేలు దయచేయండి. మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా మనకి కావాల్సిన మాట ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచన భాగంలో బాప్తిజం ఇచ్చే యోహాను మరి అక్కడ వస్తున్న వారందరూ, మరి అక్కడ యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చే యోహాను మరి అక్కడ వస్తున్న వారందరికీ బాప్తిజం ఇస్తున్నాడు. ఆ క్రమంలోనే 7వ వచన భాగంలో అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మరి సద్దూకయ్యులు, పరిసయ్యులు అనేక మంది యోహాను చేత మరి బాప్తిజం పొందటానికి వస్తున్నప్పుడు వారందరినీ చూచి ఈ మాట పలుకుతున్నాడు. ఏమన్నాడంటే, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అని. దాని కంటిన్యూషన్ ఏమంటాడంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. ఎందుకు ఈ మాట అక్కడ వస్తున్న వారితో చెప్పాడంటే, ప్రాముఖ్యంగా అక్కడ పరిసయ్యులు ఉన్నారు, మరి సద్దూకయ్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. పరిసయ్యులు అనగా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నమ్మేవారు, ధర్మశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినవారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు పరిసయ్యులు. మరి పౌలు గారు కూడా పరిసయ్యుడే, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు. మరి ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేకులతో ఈ మాట చెప్తూ అంటాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకోవద్దు అంటున్నారు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశము, బాప్తిజం ఇచ్చే యోహాను వారితో చెప్పడానికి, ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, వీరేమనుకుంటున్నారంటే, మేము నీతిమంతులము, మేము అబ్రహాము సంతానం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మరి అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాట నమ్మాడు, అది అబ్రహాముకి నీతిగా ఎంచబడింది. వీళ్ళేమనుకుంటున్నారంటే, మేము ఆ నీతిమంతుడైన అబ్రహాం యొక్క సంతానము, పిల్లలం కాబట్టి అబ్రహాము నీతిమంతుడైనప్పుడు మేము కూడా నీతిమంతులే అని వీరి యొక్క ఉద్దేశం. అర్థమైందా? అందుకనే ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, మీరు నీతిమంతులని మీరు అనుకుంటున్నారు, అబ్రహాము సంతానము కాబట్టి, అబ్రహాం నీతిమంతుడు కాబట్టి మేము నీతిమంతులమని మీరు అనుకుంటున్నారు, అలా తలంచుకోవద్దు అంటున్నాడు. మేము అబ్రహాము పిల్లలమని మీరు చెప్తారేమో. ఇంగ్లీష్ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, అలా అనుకోవద్దు అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో అర్థం ఇచ్చే మాట అక్కడ వస్తుంది. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే, తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, నమ్మాడు, కాబట్టి అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము వింటే, అబ్రహాము నమ్మితే అబ్రహామే నీతిమంతుడు, కానీ అబ్రహాము పిల్లలమైన ఇశ్రాయేలీలు నీతిమంతుడిగా ఎంచబడరు. ఇశ్రాయేలీలైనా ఎవరైనా కానీ నీతిమంతులుగా దేవుని దృష్టికి ఎంచబడాలంటే దేవుని నమ్మాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అది. అందుకే ఏమంటున్నాడంటే, కింద 10వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు, ఆ ప్రతి చెట్టు నువ్వు, ఆ ప్రతి చెట్టు నేను,
ఫలములు లేని ఏ చెట్టు అయినా సరే అది ఏం చేయబడుతుంది? నరికివేయబడుతుంది. మేము అబ్రహాం సంతానం కదా, మేము నీతిమంతులం కదా, మా మీదకి ఆ ఉగ్రత రాదు అని మీరు అనుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈ మాట మాట్లాడుతూ, మేము అబ్రహాం సంతానం, ఆ నీతిమంతుని పిల్లలం కాబట్టి మేము నీతిమంతులమే అని అనుకుంటున్నారు. కాదు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు. ఎవరు లేరు? చాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఏమనుకుంటున్నారంటే, మేము అబ్రహాము పిల్లలం, అబ్రహాము నీతిమంతుడు కాబట్టి మేము నీతిమంతుల జాబితాలోకి వచ్చేస్తాం. చాలా తప్పది. అబ్రహాం నీతిమంతుడే. ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? అబ్రహాం దేవుని మాట నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మాట నమ్మితేనే నీతిమంతులుగా ఎంచబడతారు. కానీ దేవుని మాట నమ్మలేదు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు వారి మధ్యలో ఉండి సువార్త ప్రకటించి, నేను తండ్రి చేత పంపబడిన వాడను, నేను దేవుని కుమారుని అని చెప్పితే చాలా మంది నమ్మలేదు. మరి నీతిమంతులు ఎందుకు అవుతారు? ఎవరి నీతి వారిని రక్షిస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి మరణం నుండి రక్షిస్తుంది. నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడితే నువ్వు రక్షింపబడతావు. నువ్వు నమ్మితే నీ పిల్లలు రక్షింపబడరు, నీ పిల్లలు కూడా నమ్మాలి. ఎవరి నీతి వాళ్ళనే రక్షిస్తుంది. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ప్రాముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, వీరు అంటున్న మాట, వీరు బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చారు, బాప్తిజం తీసుకుంటున్నారు. కానీ వారి ఆంతర్యం ఎరిగిన బాప్తిజం ఇచ్చే యోహాను ఆ పరిసయ్యులతోనూ, శాస్త్రులతో, సద్దూకయ్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్పసంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అసలు మిమ్మల్ని బాప్తిజం తీసుకోమన్నవాడు ఎవడు? మీరు ఎందుకు బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నారు? ఎందుకంటే వారి ఆంతర్యం అక్కడ బాప్తిజం ఇచ్చే యోహానికి తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ తనకి తెలియపరిచాడు. ఏమంటున్నాడంటే, వారు బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకుంటున్నా కానీ వారి హృదయాల్లో ఉన్న ఒక ఉద్దేశము, వారి హృదయాల్లో నాటుకుపోయింది ఏంటంటే, మేము ఆ నీతిమంతుని సంతానం, అబ్రహాం సంతానం కాబట్టి మేము పాపులం కాం. అందుకని ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యము, మీరు నా వాక్యమందు అంటే నా మాట విని, నా మాట నమ్మితే మీరు ఏమవుతారు? నాకు శిష్యులవుతారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, చదవండి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా 33వ వచనం. వారు అంటే పరిసయ్యులు అంటున్నారు, అక్కడ ఉన్న యూదులు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు? మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్తున్నావు? మేము పాపానికి దాసులం కాదు, మేము అబ్రహాం సంతానం, మేము నీతిమంతులం, మేము పాపానికి దాసులం కాదు. పాపం మా మీద ఏలుబడి చేయదు. ఎందుకంటే అబ్రహాం నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆ అబ్రహాము నీతిమంతుడైన పిల్లలం మేం కాబట్టి మా మీద ఏ పాపం లేదు, మేము నీతిమంతులం. ఈ భ్రమలో ఉండిపోయారు. అందుకని బాప్తిజం ఇచ్చే యోహాను ఆ పరిసయ్యులతో, సద్దూకయ్యులతో ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నారు కానీ మీ మనసులో ఏం ఉండిపోయింది? వారి హృదయాల్లో ఏం ఉండిపోయింది? మారు మనస్సు అనే అనుభవం లేదు వారిలో ఇంకా పాప పశ్చాత్తాపం లేదు. అందుకే అన్నాడు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. వారి హృదయాల్లో ఒక గూడు కట్టుకుపోయింది. ఏంటంటే, మేము పాపులం కాదు, మేము నీతిమంతులం. ఎక్కడి నుంచి వచ్చింది నీతి? అబ్రహాం నీతిమంతుడు కాబట్టి మేము నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ ఎవరి నీతి వాడినే రక్షిస్తుంది. ఎవడు నమ్మితే వాడే నీతిమంతుడిగా ఎంచబడతాడు తప్పితే అబ్రహాం నమ్మాడు కదా అని చెప్పి ఈ పిల్లలు, అబ్రహాం పిల్లలు నీతిమంతులుగా ఎంచబడరు. ఎవరు నమ్మితే వారే దేవుని దృష్టికి ఏమవుతారు? నీతిమంతులుగా ఎంచబడతారు. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మీరు అబ్రహాం పిల్లలని నాకు తెలియను. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి,
37వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఈ మాట యేసు ప్రభు చెప్తున్నారు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు. నమ్మలా, యేసు ప్రభుని నమ్మలేదు. మరి యేసు ప్రభుని నమ్మకపోతే వీరు నీతిమంతులు ఎలా అవుతారు? యేసు ప్రభు సయాన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఆయన తండ్రి చేత మరి ఈ భూమి మీదకి పంపబడినవాడు. అందుకే ఆయన పేరేంటి? పంపబడినవాడు ఆయన పేరు. క్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయనకి మరి యేసు అని పేరు పెట్టమని చెప్పి ఆ గాబ్రియేలు దూత తెలియపరుస్తుంది. యేసు అనగా రక్షకుడు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే యేసు ప్రభు వారు ఆ పరిసయ్యులతోనూ ఆ యూదులతో చెప్తుంటే, మీరు నా మాట నమ్మితే మీరు స్వతంత్రులు అవుతారు. 31వ వచనంలో మనం చదివాం. కాబట్టి యేసు, చదవండి 31వ వచనం, 8:37. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని. మీరు నా మాట నమ్మితే మీరు నాకు శిష్యులు అవుతారు, మీరు స్వతంత్రులు అవుతారు. అంటే స్వతంత్రులు అవుతారంటే ఎక్కడి నుంచి స్వతంత్రులు అవుతారు? పాపం నుంచి విడుదల పొందుతారు, స్వాతంత్రం వస్తుంది. ఎందుకంటే పాప మరణములు మనల్ని ఏలుబడి చేస్తున్నాయి. ఒకని అవిధేయత వలన పాపం మన మీదకి వచ్చేసింది. మనం పాపమునకు దాసులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు మాట మనం నమ్ముతామో, యేసు ప్రభుని విశ్వసిస్తామో, మనం స్వతంత్రం అవుతామని చెప్పి మరి యేసు ప్రభు ఇశ్రాయేలీలతో చెప్తుంటే, ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే, మా మీద పాపం ఏలుబడి చేయదు, మేము పాపులం కాదంటున్నారు. అందుకని బాప్తిజం ఇచ్చే యోహాను వారితో చెప్తున్నాడు, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మిమ్మల్ని బాప్తిజం తీసుకోమన్నవాడు ఎవడు? మీ మనసుల్లో అది బలంగా ఉండిపోయింది. ఈరోజు చాలా మంది కూడా ఒక గూడు కట్టుకుపోయిన విషయం ఏంటంటే, ఇంక వారి హృదయాలని మనం కదిలించలేం, వారు అర్థం చేసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఫలానా డినామినేషన్లకు వెళ్తే మేము పరిశుద్ధులం, లేదా ఫలానా సంఘానికి వెళ్తే మేము పరిశుద్ధులం, ఫలానా సంఘస్థులే నీతిమంతులు, లేదా ఫలానా సంఘం వారే పరిశుద్ధ ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇలాంటి ఆ బలమైన మూఢనమ్మకం వాళ్ళు ఉండిపోయింది. చాలామంది ఈరోజు డినామినేషన్ లేదా సంఘానికి, సంఘం పేర్లు వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. లేదా ఫలానా కాపరి, ఆ కాపరి మా సంఘానికి వెళ్తే మేము పరిశుద్ధులం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వల్ల ఈరోజు కూడా చాలామంది ఒక మూఢనమ్మకం ఏంటంటే, ఆ సంఘానికి వెళ్తేనే మేము పరలోక రాజ్యం వెళ్తాం, వారే పరిశుద్ధులు. లేదా ఆ కాపరి నడిపింపులో ఉంటే వాళ్ళే పరిశుద్ధులు, ఇంకా వేరే సంఘస్థులు వెళ్ళరా? వేరే డినామినేషన్స్ వారు పరలోక రాజ్యం చేరుకోరా? వారు నీతిమంతులు కాదా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులవుతారు, అప్పుడు సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎవరు? యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్తలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్యమై ఉన్న యేసు ప్రభు మాట నమ్మి ఆయన రెక్కల క్రిందకు వచ్చితే అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? పాపం నుండి మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఈరోజు చాలా మంది ఇశ్రాయేలు ప్రజల వలె ఆలోచిస్తున్నారు, మేము అబ్రహాం సంతానం, మా తాత పలానా సంఘాన్ని స్థాపించాడు, లేదా మేము పలానా సంఘం యొక్క సంఘ సభ్యులం, ఇలా ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క వాక్యం వారిలో లేదు, వారి హృదయాల్లో వాక్యానికి చోటు లేదు. యేసు ప్రభు అదే మాట్లాడుతున్నారు యోహాను సువార్త 8:31లో, నా వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు. మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసిన క్రియలే మీరు చేస్తారని చెప్పి కింద యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి, 39వ వచనం చదవండి. యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు ప్రభుతో వాదిస్తున్నారు, మేము అబ్రహాం సంతానం, మేము పాపులం కాదు, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. మరి బబులోనులో నెబుకద్నెజరుకి దాసులుగా ఉండలేరా? 70 సంవత్సరాలు ఆ దేశంలో బానిసలుగా ఉండలేదా? ఎందుకు బానిసలు అయ్యారు వాళ్ళు? వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన అతిక్రమమును బట్టి దేవుడు వారిని బబులోను చెరలోకి పంపించలేదా? వారు ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానం, మేము ఎప్పుడు పాపం చేయలేదు, మేము అబ్రహాం సంతానం అని చెప్పి ప్రభుతో వాదిస్తుంటే ప్రభు ఒక చక్కని మాట చెప్పారు, చదవండి.
యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. ఏం చేస్తారట? మీరు నిజంగా అబ్రహాం సంతానమై ఉంటే, మీరు అబ్రహాం సంతానం అయితే ఏ క్రియలు చేయాలి? అబ్రహాం చేసిన క్రియలే చేయాలి. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విశ్వసించాడు, దేవుని మాట నమ్మాడు, కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన ఈ లోక రక్షకుడని ఎవరైతే నమ్ముతారో వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు? నీతిమంతులుగా ఎంచబోతున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుడంటే వారికి భయభక్తులు ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి అపోజిట్ పౌలు గారు మరి రాస్తూ ఏమంటాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారే. దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, కానీ వారు ఏంటంట? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దేవుని జ్ఞానానుసారమైనది కాదు. చదవండి. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతి స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. వారు తమ స్వనీతిని స్థాపించుకుంటున్నారు. అంటే వారి సొంత ఆలోచన, ఇలా చేస్తే మనం నీతిమంతులం అయిపోతాం, ఇలా ఉంటే మనం నీతిమంతులం అయిపోతాం అని వారి సొంత ఆలోచనతో నీతిమంతులుగా అవ్వాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఎవరు? యేసు ప్రభువారు. దేవుని నీతి ఎవరంటే యేసు ప్రభువారు. చూడండి అక్కడ, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతినే స్థాపించుకొనుచున్నారు. దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసము గలవానిని నీతిమంతుడుగా తీరుస్తాడని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆ వచ్చిన భాగాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు, బాప్తిజం తీసుకున్నారు, కానీ ఎవరిని విశ్వసించలేదు? దేవుని నీతి అయి ఉన్న యేసు ప్రభుని అంగీకరించలేదు. వారి మనోనేత్రాలు ఇంకా వెలిగింపబడలేదు. కాబట్టి ఎవరైనా సరే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడాలి అంటే, మేము అబ్రహాం సంతానమో, లేదా పలానా సంఘస్థులము, లేదా పలానా డినామినేషన్కి చెందిన వాళ్ళము, లేదా పలానా గొప్ప కాపరి యొక్క సంఘానికి మేము సభ్యులము అని ఇలాగ మూఢనమ్మకాలు మీరు పెట్టుకుంటే దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇదే తమ స్వనీతి. ఇదే స్వనీతి అంటే ఇదే మన సొంత ఆలోచన. ఈ సంఘానికి వెళ్తే మనం పరిశుద్ధులం అయిపోతాం, లేదా ఇది చేస్తే పరిశుద్ధులం అయిపోతాం అనుకుంటున్నాం, కానీ దేవుని నీతి అనేది మనం ఎరుగుకున్నాం. చదవండి, అదే 10వ అధ్యాయంలోనే 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. యేసు ప్రభువని నీ హృదయం, నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెనని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు, నువ్వు నీతిమంతులుగా తీర్చిపడతావు. చదవండి 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడి హృదయములో విశ్వసించును. ఏం చేయాలట? హృదయంలో విశ్వసించాలి. నువ్వు నీతిమంతుడు అవ్వాలి, దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాలంటే అబ్రహాం దేవుని మాట నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీవు కూడా యేసు ప్రభువుని దేవుడు మృతుల నుండి లేపాడని నువ్వు విశ్వసించిన ఎడల, యేసు ప్రభువే లోక రక్షకుడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వేం చేయబడతావు? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఎంచబడతావు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. జలప్రళయం వచ్చింది. ఆ దినాలలో మరి చాలా మంది ఉన్నారు కదా, కానీ నోవాహు కుటుంబమే రక్షింపబడడానికి గల కారణం ఏంటంటే నోవాహు నీతిపరుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుని కుటుంబం మాత్రం ఏం చేయబడింది? రక్షింపబడింది. మరి నేటి దినాలలో కూడా నీ నీతి నిన్ను రక్షిస్తుంది, కానీ నీ నీతి వల్ల నీ కుటుంబం, నీ పిల్లలు రక్షింపబడరు. ఎవరికి వారే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే చెప్తున్నాడు, దేవుడు యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు నువ్వు విశ్వసిస్తే నువ్వేం చేయబడతావు? రక్షింపబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించాలి. నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలంటే నీ హృదయంలో విశ్వసించాలి. ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించలేదు.
ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించలేదు కాబట్టి బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు బాప్తిజం పొందడానికి నా దగ్గరికి వస్తున్నారు కానీ మీకు దేవుని వాక్యం మీ హృదయంలో లేదు, యేసు ప్రభుని మీరు అంగీకరించలేదు అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నట్టుగా దేవుని వాక్యానికి వారు చోటు ఇవ్వలేదని మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుతో వారు వాదిస్తున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులం అంటున్నారు. మనం స్వతంత్రంగా కావాలి అంటే పాపం నుంచి విడుదల పొందాలి అంటే, పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే మనం యేసు ప్రభువుని మన హృదయంలో విశ్వసించాలి. అదే రోమిలికి రాసిన పత్రికలోనే మరి చూడండి 20వ వచనం కూడా చదవండి. 3:20 రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు అందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవుని దృష్టికి ఏం చేయబడతాం? నీతిమంతులుగా ఎంచబడతాం. వీరు బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు, కానీ వారు ఇంకా దేని నమ్ముతున్నారంటే ధర్మశాస్త్ర క్రియలే నమ్ముతున్నారు, యేసు ప్రభుని నమ్మట్లేదు. వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు కూడా ఏం చేయబడడు? నీతిమంతుడుగా ఎంచబడడు. మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే యేసు ప్రభు నందలి విశ్వాసము ద్వారానే మాత్రమే. అది ఎవరైనా, ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా, ఎవరైనా సరే యేసు ప్రభు నందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అది 22వ వచనం నేను చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 3:22లో చదవండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు అందలి విశ్వాసము ద్వారానే అది ఏ దేశస్థుడైనా ఎవరైనా గాని దేవుని దృష్టికి ఏమవుతారట? నీతిమంతులై ఉంటారు. 23వ వచనం కూడా చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? క్రీస్తు యేసు ద్వారా మనం ఏం చేయబడాలి? విమోచింపబడాలి. క్రీస్తు యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి అధ్యాయంలో మనం ఒక మాటను చూడండి. యోహాను పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తములోనే మనకి విడుదల, విమోచన. మనం నీతిమంతులుగా తీర్చిపడతాం. లేదంటే మనం యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచనంత వరకు కూడా మనం పాపులుగానే ఉంటాం. అందుకనే ఈరోజు మరి బాప్తిజం ఇచ్చే యోహాను ఆ పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ ఏమంటున్నాడంటే, మీరు బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నారు, మంచిదే, కానీ వారి హృదయాల్లో ఏం లేదు, దేవునికి చోటు లేదు. యేసు ప్రభుని వారి సొంత రక్షకుడుగా అంగీకరించలేదు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనని దేవుడు మరణం నుండి, మృతుల నుండి తిరిగి లేపాడు, ఆయన పునరుద్ధానుడైన అయ్యాడని నీవు నమ్మితే, నేను నమ్మితే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఈరోజు మనం నీతిమంతులుగా ఎంచబడి రాబోయే ఉగ్రత నుండి మనల్ని మనం తప్పించుకోవాలి అంటే, దేవుడు మనల్ని తప్పించాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మనం అబ్రహాము సంతానం మనం, లేదా పలానా డినామినేషన్కి చెందిన వాళ్ళం, లేదా పలానా సంఘస్థులు అని అనుకుంటే మన పరలోక రాజ్యం చేరం, మన పాపం పోదు. యేసు ప్రభు రక్తము ద్వారానే మనం ఏం చేయబడతాం? విమోచింపబడతాం, నీతిమంతులుగా ఎంచబడతాము అని చెప్పి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము.
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినది. దేవుడు తన జ్ఞానం చేత మనల్ని సత్యమేంటో గ్రహించాలని ఆశపడుతున్నాడు, కానీ మనుషుడు తన జ్ఞానం చేత దేవుని ఏం చేయలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. తన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు కానీ దేవుని జ్ఞానానికి లోబడట్లేదు. దేవుని జ్ఞానం ఎవరంటే యేసు ప్రభువారు. దేవుని జ్ఞానం ఎవరై ఉన్నారంటే యేసు ప్రభువారు. మనుషుడు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి నిజ దేవుడు ఎవరో మనిషికి ఇంకా అర్థం కాల. తన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానానికి లోబడితే, అంటే వాక్యానికి లోబడితే సత్యం ఏంటో తెలుసుకుంటాడు. ఆ సత్యం అప్పుడు ఆ మనిషిని ఏం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తుంది, పాపం నుంచి విడుదలనిస్తుంది. ఇంకా మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఇదిగో ఈ వ్యక్తి దేవుడు, లేదా ఇది దేవుడు, ఈ సృష్టి దేవుడు అని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే తన జ్ఞానాన్ని పక్కన పెట్టేసేసి దేవుని జ్ఞానమై ఉన్న యేసు ప్రభు మాట విని యేసు ప్రభుకు లోబడతాడో అప్పుడు అతడు నిజ దేవుడు ఎవరో గ్రహించుకోగలుగుతాడు. ఇంకా మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాటికి చాలా మంది అన్ని జనులు నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే తన జ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాడు, దేవుని జ్ఞానానికి లోబడట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి వారి స్వనీతినే స్థాపిస్తున్నారు, అంటే వారి స్వనీతికే లోబడుతున్నారు. అందుకే ఇంకా వారు దేవుణ్ణి తెలుసుకోలేకున్నారు. యేసుప్రభు వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన రాబోతున్నారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయి ఉన్నారు. దేవుడు మనకి ఆ కృపనిచ్చాడు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలిగాం. నిజ దేవుని యొక్క ఆరాధికులుగా, ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందక ఇంకా మేము అబ్రహాం సంతానం, మేము పాపులము కాదు అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ గ్రహించండి. లేదో ఏ పలానా డినామినేషన్కి వెళ్తే మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు, లేదా ఏ కాపరి కింద ఉంటే మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు, వారందరూ గ్రహించుకోండి. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఆ రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.